ఘనత అంటే ఏంటి? ఎలా ఘనపరచాల? ఫిలిస్తీన్లు యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చి 3,000 మంది యోధులను ఎత్తుక్కొని ఒక్కడిని చంపడానికి బయలుదేరాడు. ఎవరు? సౌలు రాజు. సౌలుకు తెలుసా అభిషేకం ఉందని దావీదు మీద? తెలుసు. అయినా ఎందుకు అతను చంపడానికి వెళ్తున్నాడు? సౌలుకి ఎవరితో కనెక్షన్ పోయింది? ఇఫ్ యు లాస్ట్ ద కనెక్షన్ ఫ్రమ్ గాడ్, యు కెన్ నెవర్ రిసీవ్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు గాడ్. ఒకవేళ దేవునితో సహవాసం కోల్పోతే దేవునికి సంబంధించిన ఆశీర్వాదాలు ఏమీ నువ్వు పొందుకోలేవు. చుట్టుపక్కల వాళ్ళు దావీదు జ్ఞాపకం చేస్తున్నారు, డేవిడ్ నిన్ను చంపడానికి 3,000 మంది తీసుకొచ్చాడు రాజు, కానీ నీకు ఇన్సూరెన్స్ ఉంది. ఏంటో ఇన్సూరెన్స్? నీ శత్రువుని నీ చేతికి అప్పగింపను అని యెహోవా నీకు చెప్పాడంట వాగ్దానం. సంబడీస్ ప్రామిస్ విల్ కమ్ టు పాస్ ఇన్ దిస్ సీజన్. ఇన్సూరెన్స్, యువర్ బ్లెస్సింగ్ ఇస్ ఇన్షూర్డ్. మనం అనుకుంటాం అవతలతో యుద్ధం చేసే ముందు ఇన్సూరెన్స్ కనుక్కోండి. మీరందరూ కూడా ఇన్సూర్ చేయబడ్డారు. సాధారణంగా భయపడాలా. దావీదుతో పాటు అక్కడ ఒక 400 మంది ఉంటారు, వాళ్ళు భయపడాల్సిన పోయాలి. ఏమంటారు? ఇదిగో రాజా, నీ శత్రువుని నీ చేతికి అప్పగింతనని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చానని అతనితో చెప్పగా, ఇప్పుడు సౌలు చంపడానికి వచ్చినప్పుడు అక్కడ సౌలు పడుకున్నాడు. వచ్చి అతని గుహ దగ్గర వచ్చి పడుకున్నాడు. అయితే దావీదు వెళ్ళి అతను చంపాడా? చంపలే. అది ఆ వస్త్రాన్ని కట్ చేశాడంట. సౌలు వస్త్రాన్ని కట్ చేశాడని దావీదు మనసు ఏమైందంట? ఎందుకు? దే ఆర్ ఆల్సో అనాయింటెడ్. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నీకు నేను ఇచ్చినటువంటి ఆ ప్రవచనాన్ని తీసుకొని ఏం చేయాలా? యుద్ధము చేయి. Fight with the prophecy that I have given to you. Only the anointed can see the others anointing. అభిషేకింపబడిన వాడు మాత్రమే ఇతరుల అభిషేకము చూడగలడు. ప్రవక్తల ఆత్మ కలిగిన వారు మాత్రమే ప్రవక్తల ఆత్మను. When there is an anointed there, don't fight. Take a promise. పక్కన ఇంకొక అభిషేకం కనబడితే కాంపిటీషన్ వస్తే ఏం వాడాలా? ఇన్సూరెన్స్ అన్నాడు, ప్యాకేజ్ అన్నాడు. అక్కడ ఇన్సూరెన్స్ ఉందా పోయిందా? అతనికి అభిషేకానికి ఇన్సూరెన్స్ పోయింది సౌల్కి. యు సీ దట్ హీ లాస్ట్. కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా మీ ఇన్సూరెన్స్ ఎన్నడూ పోదు.